ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించి ఉన్న ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరమును రెట్టింపు చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్కు చేత మాతో మాట్లాడండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన దేవాది దేవుడు యాకోబుతో చేసిన సంభాషణను మనం చూస్తున్నాము. ప్రభు యాకోబునకు కలలో ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడైన యెహోవాను అంటూ మాట్లాడుతున్నారు. ఇక రెండో విషయం, ఏ భూమి మీద ఏ ప్రాంతంలో నువ్వు పండుకొని ఉన్నావో ఆ భూమిని నీకును నీ సంతానమునకును నేను ఇస్తాను అని ప్రభువారు అంటున్నారు. ఆత్మీయులారా, నిజానికి యాకోబు అప్పుడు ఏ పరిస్థితులు యందున్నాడు అని చూస్తే, తన అన్నను మోసం చేసి తల్లి యొక్క డైరెక్షన్లో కుమారుడు రియాక్షన్ చూపి పరిస్థితులన్నీ వికటించినప్పుడు ఇంటిని, ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు, కానీ ఎంత కాలానికి తిరిగి వస్తాడనేది తనకు తెలియదు. కానీ ప్రభు చెప్పుచున్నారు, ఏ కాలానికి అతడు తిరిగి రానయ్యున్నాడో. ప్రభు చెప్పుచున్నారు, ఇదిగో నీ జీవిత కాలంలో నీవు వెళ్ళుచున్న ప్రాంతాలు ఎంత కాలం ఉంటావు అనేది నీకు తెలియదు, కానీ నీ ముగింపు దినాలు ఎక్కడుండబోతున్నాయి అనేది ప్రభు మాట్లాడుతూ, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకిస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆత్మీయులారా, శ్రద్ధగా వింటున్నారా? తనకు సమస్తము ఉన్న ఏదీ లేనివాడికి వెళ్ళిపోతున్నాడు, చెయ్యబడిన స్వయంకృతాపరాధమును బట్టి. కానీ దేవాది దేవుడు అంటున్నారు, అయ్యా యాకోబు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? యాకోబు ఒంటరివాడై వెళుతున్నాడు, ఏకాకిగా వెళ్ళుచున్నాడు, తల్లి తండ్రిని విడిచి ఏమీ లేనివాడిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వాని జీవితం అలాగున ఏకాకిగాను ఒంటరిగాను ఉండడు. తానుకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆ పండుకొని ఉన్న ఆ భూమి, తాను విడిచి వెళ్ళిపోచున్న ఆ భూమి
ఆ భూమిని దేవుడు స్వాస్థ్యంగా తనకివ్వనయున్నాడు. అంటే ప్రియులారా, ఈరోజు మనిషి జీవితంలో కూడా ఈరోజు ఉన్నట్లుగానే రేపు మనం ఉంటాం అనుకోకూడదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉంటాయి అనుకోకూడదు. యాకోబు తన జీవితంలో స్వయంకృతాపరాధమే కావచ్చు, తల్లి యొక్క ప్రేరేపణే కావచ్చు, అన్న యొక్క తొందరపాటే కావచ్చు, ఏదైనా కానీ పరిస్థితులు ప్రతికూలించాయి. కానీ ప్రతికూలించిన పరిస్థితులు తన జీవితంలో జీవితాంతము లేవు. దేవుడు వాటన్నిటినీ కారు మేఘములు చెదిరిపోయినట్లుగా దేవుడు చెల్లాచెదురు చేశాడు. ప్రియులారా, యాకోబు జీవితంలో ఎంత కలవరాలతో ఉందో, ఆ కలవరాలన్నిటి మధ్యలో దేవుని ప్రత్యక్షము, దేవుని ఆదరణకరమైన వచనము, దేవుని యొక్క ఆశీర్వాదములు కూడా అలాగనే ఉన్నాయి. తాను ఈ భూమి మీద నేను ఉండకూడదు, ఈ ప్రాంతంలో నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్న సమయంలో దేవుడు అంటున్నారు, ఈ భూమిని నీకు, నీ పిల్లలకు, నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని. అంటే యాకోబు జీవితంలో అప్పుడు తరమపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు రానై ఉన్నది. ఆ పరిస్థితులన్నిటి నుండి తాను విడిపించబడబోతున్నాడు. ఇది దేవుని యొక్క భవిష్యత్తును గూర్చినటువంటి మాటలు ఇవి. ఆత్మీయులారా, మరి తర్వాత దినాల్లో ఏం జరిగింది? యాకోబు పద్దనారానికి వెళ్ళి వివాహం చేసుకుని బిడ్డలు కానీ 20 ఏండ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ఎక్కడైతే రాయిని నిలిపాడో అదే రాయి దేవుని మందిరముగా మలచబడింది. ప్రియులారా, దేవుడు దేశాన్ని ఆ 12 గోత్రకర్తలు, 12 గోత్రికులకు, 12 గోత్రాల గోత్రకర్తలకు వారి స్వాస్థ్యానికి దేశాన్ని దేవుడిచ్చారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? యాకోబు జీవితంలో పరిస్థితులు మారాయి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా దేవుడు పరిస్థితులు మారుస్తారు. నిశ్చయముగా ఆయన నీ పరిస్థితులు మారుస్తారు. ఈరోజు ఉన్నట్లుగానే ఈరోజు బలహీనంగా పడిపోయిన నిన్ను, నీ ముగింపు బలహీనంగా ఉండదు, బలమైన శక్తితో నువ్వు నింపబడతావు. ఈరోజు నీవు కార్చుచున్న కన్నీరు జీవిత ముగింపు వరకు ఉండదు, దేవుడు దాన్ని తుడుస్తాడు. ఈరోజు నువ్వు నలిగిపోతున్న విధానం, ఎవ్వరికి చెప్పుకోలేనంత సమస్యలతో విసుగెత్తిపోతున్న నీ జీవితం ముగింపు కూడా అలాగనే ఉంటుందని తలంచుకో. నీ జీవితంలో అద్భుతములు చేసే ప్రభువు ఉన్నాడు. యాకోబు పరిస్థితులన్నీ మలచబడిన తర్వాత దేవుడు చెప్పలేదు. ఆ కలవరకరమైన పరిస్థితుల మధ్యలో ప్రభు చెప్పారు, దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నానయ్యా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై దాన్ని నెరవేర్చారు. పిల్లరా, మరి ఉదయకాల వేళ మాటలు వించిన ఆత్మీయులారా, నీ జీవితంలో పరిస్థితులు ఏవి నీకు భిన్నంగా ఉన్నాయి? కుటుంబ పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్యకరమైన పరిస్థితుల, ఆరోగ్య విషయంలో ప్రతికూలమైన పరిస్థితుల, ఏమున్నప్పటికీ ఇదిగో యాకోబు జీవితంలో కార్యాలు నూతనం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగల సమర్థుడని నీవు నమ్మితే ఒన్నేళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, ఎండిన నేలను నీటి ఊటలుగా చేసిన దేవుడు, మూడుబారిన ఋతు జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు. ప్రియులారా, సముద్రాన్ని ఆరిన నేలగా మలిచిన దేవుడు, మునిగిపోయిన గొడ్డలిని తేలినట్లుగా చేసిన దేవుడు, కొంచెం నూనెతో సమృద్ధినే సృష్టించిన దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయడని నువ్వు తలంచుచున్నావా? నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదని నువ్వు నలిగిపోతూ వస్తున్నావా? కృంగిపోకు, ధైర్యాన్ని తెచ్చుకో.
ఒలీవ గింజలు నలపబడినప్పుడే శ్రేష్టమైన తైలం అనేది బయటకు వచ్చింది. ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల మధ్యలోకి మనం వెళ్ళినప్పుడే దేవుని వాక్య ప్రత్యక్షం అనేది మనకు కలుగుతుంది. కనుక ఆధ్యాత్మిక జీవితంలో సన్నగిల్లిపోక విశ్వాసంలో జయం పొందుట కొరకై మన ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తి ప్రభు రాజ్యమునకు హక్కుదారుల మగుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం నా హృదయంలో, మా అందరి హృదయాల్లో ముద్ర వేసి నీరు కట్టి ఫలభరితం చేయండి. మేలుతో నింపండి. దినచర్యలో తోడై ఉండండి. యాకోబు జీవితంలో శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చి ధైర్యమునిచ్చిన వాడ, ఇది మా జీవితంలో ఇట్టి వాగ్దానాలు నెరవేర్పులోకి తీసుకురండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.